కళ్ళు విప్పిన యువరాజు. పూర్వం భాగ్యవతి నగరాన్ని సౌభాగ్యవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పరిపాలన ధర్మ పరిపాలన. ఆయన కింద ప్రజలు ఎలాంటి కష్టాలు లేక హాయిగా బతుకుతూ తమ రాజే తమ పాలిటి దైవమని నమ్మేవారు. సౌభాగ్యవర్మకు లేక లేక 60వ ఏట ఒక కొడుకు కలిగాడు. అతనికి సుందరుడు అని పేరు పెట్టుకున్నారు. లేక లేక కలిగిన ఆ కొడుకుని చూసుకొని ముసలి రాజుకు ఎంత ఆనందం కలిగేదో, అతని భవిష్యత్తు గురించి ఆలోచిస్తే అంత విషాదము కలిగేది. ఎందుకంటే సుందరుడు రాజ్యార్హుడు అయ్యేదాకా తాను జీవించి ఉండని పక్షంలో అతనికి 16 ఏళ్ళు నిండేదాకా ప్రధానమంత్రిని రాజప్రతినిధిగా ఉంచవలసి వస్తుంది. ఆ తర్వాత సుందరుడికి రాజ్యము ప్రాణాలు కూడా దక్కకుండా పోవచ్చు. ఈ చింత ముసలిరాజును నిత్యము వేధించేది. ఆయన భయపడినట్టే సుందరుడికి 10 ఏళ్ళు రాగానే రాజుకు తీవ్రమైన జబ్బు చేసింది. అది చికిత్సలకు లొంగకపోగా రోజు రోజుకు ముదరసాగింది. తనను మృత్యువు చేరవస్తున్నదని సౌభాగ్యవర్మ గ్రహించి తనను చిన్నతనం నుంచి ప్రాణంలాగా కనిపెట్టుకుని ఉండిన తాతను పిలిపించి ఆయనతో రహస్యంగా ఇలా చెప్పాడు. తాత, నేను త్వరలోనే పోతానని నాకు తోస్తున్నది. సుందరుడు పసివాడు. ఒకవేళ పట్టం కట్టిన రాజ్యం ఏలలేడు. అందుచేత అతనికి 16 ఏళ్ళు నిండేదాకా మహామంత్రి రాజ్యభారం చూడక తప్పదు. మహామంత్రి రాజకార్యాలు నిర్వహించటంలో సమర్థుడే. కానీ 6 ఏళ్ళు రాజ్య వైభవం రుచి మరిగాక అతడి మనసు ఎలా మారుతుందో చెప్పలేం. అందుచేత సుందరుడికి రాజ్యం దక్కకపోయినా నాకు విచారం లేదు. వాడి ప్రాణానికి అపాయం రాకుండా ఉండటం అతి ముఖ్యం. నాకు నీకన్నా నమ్మదగిన వాడు లేడు. అందుచేత సుందరుడి ప్రాణాలు కాపాడే భారం నీపైన వేస్తున్నాను. ఇందుకు గాను రాజాంతఃపురం మీద నీకు సమస్త హక్కులు ఇస్తున్నాను. వాటిని మహామంత్రి కూడా జవదాటడానికి వీల్లేదు. మిగిలిన రాజకీయాల ప్రసక్తి నీకు వద్దు. సుందరుడు రాజ్యార్హుడైనాక మహామంత్రి తానై వాడికి పట్టాభిషేకం చేస్తే సరే సరి. లేకపోతే సుందరుడు తన స్వశక్తితో రాజ్యం సంపాదించుకుంటాడు, లేదా రాజ్యభ్రష్టుడవుతాడు. తర్వాత సౌభాగ్యవర్మ మంత్రిని పిలిపించి, మహామంత్రి, నాకు కాలం తీరిపోయింది. సుందరుడు పసివాడు. వాడికి 16 ఏళ్ళు నిండేదాకా రాజపరిపాలన మీరే సాగించి ఆ తర్వాత వాణ్ణి యథావిధిగా రాజ్యాభిషిక్తుణ్ణి చేసి వాణ్ణి కనిపెట్టి ఉంటూ రాజ్యం చేయించండి. అంతదాకా సుందరుణ్ణి తాత అధీనంలో ఉంచుతాను. తాతకు అంతఃపురం పైన సర్వాధికారాలు ఇచ్చేశాను. సుందరుడి పెంపకం గురించి మీకెలాంటి శ్రమ ఉండదు అని చెప్పాడు. తరువాత సౌభాగ్యవర్మ కొన్ని గంటల్లోనే మృతి చెందాడు. ఆయన మృతికి కంటతడి పెట్టనివాడు లేడు. మహామంత్రి మహారాజయ్యాడు. వెంటనే పరిపాలనలో అనేక మార్పులు జరిగాయి. అవి ప్రజలకు అనుకూలమైనవి కావు. కొత్త మహారాజు ప్రవేశపెట్టిన పద్ధతులను ఆపేక్షించడం ప్రమాదకరమని ప్రజలకు తెలుసు. అందుకని పరిస్థితులకు తల ఒగ్గారు. ఇక తాత సుందరుణ్ణి కంటికి రెప్పలాగా కాపాడసాగాడు. ఎటువంటి పరిస్థితుల్లోనూ సుందరుడు అంతఃపురం దాటి వెళ్ళడానికి వీల్లేదు. సుందరుడు తినే ప్రతి వస్తువును తాత స్వయంగా ముందుగా రుచి చూడాలి. తాత సుందరుడికి చదువు చెప్పటానికి సమర్థులైన గురువులను ఏర్పాటు చేశాడు. అతనితో కలిసి చదువుకునేటందుకు 20 మంది కుర్రవాళ్లను తానే ఏరాడు. ఆ కుర్రవాళ్ళు రోజు అంతఃపురానికి వచ్చి సుందరుడితో పాటు విద్యాభ్యాసం చేసి వెళ్ళిపోతూ ఉండేవారు. 6 ఏళ్ళు గడిచాయి. సుందరుడికి 16 ఏళ్ళు నిండాయి. రాజ్య ప్రతినిధిగా ఉండి పరిపాలన చేస్తున్న మహామంత్రి సుందరుడికి రాజ్యాభిషేకం చేసే ప్రయత్నాలు ఏమీ చేయలేదు. కానీ సుందరుణ్ణి బతికి ఉండనిస్తే తనకు పక్కలో బల్లెంగా ఉండవచ్చునని ఆలోచించి సుందరుడి తల తెచ్చిన వారికి మంచి బహుమానం ఇస్తానని తన సన్నిహితులతో అన్నాడు. అయితే తాత సుందరుణ్ణి కంటికి రెప్పలాగా అహోరాత్రాలు కాపాడుతూ అంతఃపురం దాటి వెళ్ళనివ్వకపోవటం చేత ఎటువంటి ప్రమాదమూ జరగలేదు. మరి 2 ఏళ్ళు గడిచాయి. మహామంత్రి ఒక కన్యను ఏరి సుందరుడికిచ్చి వివాహం చేశాడు. కానీ తాత తన ధర్మం తాను దృఢంగా నెరవేర్చేవాడు కావటం చేత ఆ భార్యాభర్తలను ఒక్క క్షణం పాటు కూడా ఒకచోట ఒంటరిగా ఉండనివ్వలేదు. భార్యాభర్తలు తన సమక్షంలోనే మాట్లాడుకోవాలి. రాత్రివేళ ఎవరి గదులలో వారు పడుకోవాలి. సుందరుడికి అతడి భార్య తాంబూలం కూడా ఇవ్వటానికి వీల్లేదు. తాత చేసిన ఈ చండశాసనం సుందరుడికి చిరాకు పుట్టించింది. కానీ అతను తాత గీసిన గిరి దాటకుండా మసులుకోవడం పసితనం నుంచి నేర్చుకున్నవాడు కావటం చేత
పెళ్ళైనా కూడా బ్రహ్మచారి జీవితం గడుపుతూ వచ్చాడు. ఇలా కాలం గడుస్తున్న కొద్దీ సుందరుడికి రాజ్యాభిషేకం చేసే అవకాశం సన్నగిల్లింది. అలాగే సుందరుడికి బయట ప్రపంచం పైన ఆసక్తి ఎక్కువ కాసాగింది. ఇలా ఒకనాటి సాయంకాలం సుందరుడిని కలవటానికి తన మిత్రులు అతని వద్దకు వచ్చారు. మిత్రులతో చల్లగాలి సేవించటానికి అంతఃపుర భవనం పైభాగానికి వెళ్ళాడు. దాని పైనుంచి నగరమంతా కనిపిస్తుంది. సూర్యాస్తమానమై సంధ్యాకాంతి ఇంకా మిగిలి ఉన్నది. ఆ కాంతిలో తూర్పు దిశగా అతనికి ఒక తెల్లని భవనం కనిపించింది. సుందరుడు ఊసిపోక తన దగ్గర ఉన్న మిత్రులతో ఆ భవనం ఎవరిదో అని అన్నాడు. వెంటనే వాళ్ళు, న్యాయంగా అది నీదే, కానీ మహామంత్రి నీకు రాజ్యాభిషేకం చెయ్యక తానే పట్టుకుని వేలాడుతున్నాడు. అది రాజ్యభవనం. అందులోనే ఆయన రోజు కొలువు తీరి సభ చేస్తూ అధికారం వెలగబెడతాడు. 2 ఏళ్ల క్రితమే అక్కడి సింహాసనం మీద నువ్వు కూర్చోవలసింది. ఇక కూర్చునే ఆశ కూడా లేదు. పైపెచ్చు ఈ మహామంత్రి నుంచి నీకు ప్రాణాపాయం కూడా ఉన్నదనుకోవచ్చు అని అన్నారు. ఈ మాటలు అతని మనసులో బాణాల్లా గుచ్చుకున్నాయి. అయితే ప్రజలు ఏమనుకుంటున్నారో అతను తెలుసుకోవాలనుకున్నాడు. అందుచేత సుందరుడు తాతతో, తాత, తెల్లవారుజామునే ఒక 4 గుర్రాలను సిద్ధం చేసి ఉంచండి, అలా బజార్లు తిరిగి వద్దాం అన్నాడు. యువరాజులో ఎప్పుడూ లేని విధంగా తనతో ఎదురుగా మాట్లాడే ఇంత ధైర్యం కలిగినందుకు తాత ఎంతో సంతోషించాడు. అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాడు. సుందరుడు తెల్లవారుజామునే లేచి అతని 20 మంది మిత్రులతో గుర్రం మీద బయలుదేరాడు. తాత మరొక గుర్రం మీద కత్తి దూసి అంగరక్షకుడిగా బయలుదేరాడు. ఈ ఊరేగింపుకు ముందు వెనక సాయుధ భటులు నడిచారు. తాను తన బలగంతో వీధుల వెంట పోతూ ఉంటే జనం తనకేసి సంతోషంగా చూడటము, తన పట్ల ఎంతో అభిమానము, భక్తి ప్రదర్శించడం సుందరుడు గమనించాడు. అలా వారు 4 వీధులు తిరిగి రాజ్యసభ సాగుతున్న తెల్ల భవనానికి వెళ్లారు. యువరాజును చూడగానే సభికులందరూ లేచి ఎంతో భక్తితో నమస్కారాలు చేశారు. సింహాసనం మీద కూర్చుని ఉన్న మహామంత్రి మాత్రం లేవలేదు. సుందరుడు వెంటనే వెనక్కు తిరిగి వచ్చి గుర్రం ఎక్కి తన అంతఃపురానికి వచ్చేశాడు. నిండు సభలో ఆయన తనను అమర్యాదగా చూశాడంటే ఆయనకు ప్రజలలో కొంత బలం ఉండవచ్చు. నగరంలో గల వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని సుందరుడికి గాఢమైన కోరిక కలిగింది. తాను యువరాజుగా కాక సామాన్య మానవుడిలాగా ఊరంతా తిరగలిగితే బావుండేది అనుకున్నాడు. తాను ఒంటరిగా బయటకు వెళ్ళటానికి తాత సుతరాము ఒప్పడు. పెద్ద బలగాన్ని తీసుకుని తాను కూడా వస్తాడు. అది నిష్ప్రయోజనం. ఆ రాత్రి తాత నిద్రించే సమయంలో తాను బయటికి పోవాలని సుందరుడు తీర్మానించుకున్నాడు. కానీ అది సాధ్యపడే సంగతి కాదు. ఎందుకంటే రాత్రివేళ అంతఃపుర ద్వారాలన్నీ భద్రంగా తాళాలు వేసి ఉంటాయి. ఏదైనా తాడు సంపాదించి దాని సహాయంతో వీధిలోకి దిగటానికి అతను నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రి తాత పడుకున్నాక సుందరుడు తాడు కోసం వెతుకుతూ భవనమంతా తిరిగాడు. చివరకు అతని భార్య పడుకునే గదికి కూడా వెళ్ళాడు. అతని భార్య పక్క మీద నిద్రపోతున్నది. కానీ అతి విచిత్రంగా ఆ గదిలోనే ఒక మూల అతనికి ఒక తాటి నిచ్చెన కనిపించింది. ఆ తాటి నిచ్చెన ఇక్కడ ఎందుకున్నది అని ఒక క్షణం పాటు ఆశ్చర్యపోయి, తరువాత తన కోరిక నెరవేరింది కదా అని తృప్తితో దాని సహాయంతో అతను ఆ అపరాత్రి వేళ కోట గోడ మీది నుంచి వీధిలోకి దిగాడు. నగరం అంతా ప్రశాంతంగా ఉంది. అలా యువరాజు నడుస్తూ నడుస్తూ ఒక ఆలయానికి చేరుకున్నాడు. ఆ ఆలయంలో ఎవ్వరూ లేరు. అయితే ఉన్నట్టుండి ఎవరో నడిచి వస్తున్న అలికిడి వినిపించి విగ్రహం వెనకాల దాక్కున్నాడు. వాళ్ళు అక్కడే ఉన్న మైదానంలో పశువులను మేపటానికి వచ్చిన పశువుల కాపరులు. వారు ముసలివారు. వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకోవడం యువరాజు చెవిన పడింది. ఏం చేస్తాం, మన రాజుగారు బతికి ఉండగా మనకే లోటు ఉండేది కాదు. ఆయన యోగ్యత గుర్తించి మంచి వాళ్లకు పదవులు ఇచ్చేవాడు. మన దారిద్ర్య బాధ కూడా లేకుండా ఉండేది. ఈ మహామంత్రి సింహాసనం ఎక్కాక అటువంటిది ఏదీ లేకుండా పోయింది. పోనీ యువరాజు వచ్చాక మన కష్టాలు గట్టెక్కుతాయి అనుకుంటే ఆ ఆశ కూడా అడుగంటింది. ఇవాళ యువరాజు గారు సభలోకి వస్తే ఆ దుర్మార్గుడు లాంఛనంగానైనా లేవలేదట. ఇక మనకి దేశం అచ్చిరాదు, మరెక్కడికైనా పోదాం అన్నాడు మొదటి పశువుల కాపరి. అది విని రెండవ పశువుల కాపరి, వాడు ఎంత పాపానికైనా సిద్ధమే. యువరాజు తల తెచ్చిన వాళ్ళకి 1,000,000 వరహాలు ఇస్తానన్నాడని పుకారు. జనాన్ని తెగ కాల్చుకు తింటున్నాడు అని అన్నాడు.
ఇంతలో దూరాన ఏదో బండి చప్పుడు వినిపించింది. అదిగో వాడే వస్తున్నట్టుంది. రోజూ ఈ వేళప్పుడే రాసక్రీడలకు బయలుదేరి వస్తాడు వెధవ. మనం పోదాం పదా అన్నాడు మొదటి పశువుల కాపరి. పశువుల కాపరులు వెళ్ళిపోగానే యువరాజు మెల్లిగా విగ్రహం వెనుక నుండి బయటకు వచ్చి బండి తన సమీపానికి వచ్చేదాకా వేచి ఉండి బండి వెనకాల ఎవ్వరికీ తెలియకుండా ఎక్కాడు. బండిలో మహామంత్రి, ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు. వారు ఇలా మాట్లాడుకుంటున్నారు. మన మనుషులంతా ఎక్కడ చచ్చినట్టు? వాడు పట్టపగలు వీధులన్నీ తిరిగి వస్తే ఏ మూల నుంచి ఒక బాకు విసిరినా పని అయిపోయేది కదా. వాడిని ప్రాణాలతో ఇంటికి పోనిచ్చారే అన్నాడు మహామంత్రి. వాళ్ళు మాట్లాడుకుంటున్నది తన గురించే అని సుందరుడికి అర్థమైంది. మహారాజా, యువరాజు బయటికి వస్తారని ముందుగా ఎవరికీ తెలీదు. దానికి తగ్గట్టు అతని చుట్టూ మిత్రులున్నారు. పక్కనే తాత ఉన్నాడు. ముందు వెనక భటులు. అదీ కాక నాదొక మనవి. ఆ పిల్లవాడి ప్రాణాలు తీయాల్సిన అవసరం ఏముంది? 2 ఏళ్లుగా అతను రాజ్యం అడగలేదు, ఇక అడగడు. అతన్ని చంపడం వల్ల నష్టమే ఉంది. ప్రజలకు రాజంటే దేవుడు. అటువంటి వాని కొడుకుని మనం హత్య చేశామంటే వీళ్ళు రెచ్చిపోవచ్చు అని విన్నవించుకున్నాడు ముఖ్యమంత్రి. దానికి మహామంత్రి, నీకు బుద్ధి లేదు. వాడు బతికున్నన్నాళ్ళు ఈ జనాలు వాడిపై లేనిపోని ఆశలు పెట్టుకుంటారు. వాడు పోయాడంటే కుక్కిన పేలులా పడి ఉంటారు. వాడి తల తీసే భారం నీది. ఈ పని వెంటనే చెయ్యలేకపోయావో నీ తల తీయిస్తాను అన్నాడు మహామంత్రి. క్షమించండి మహారాజా, నాకొక వారం గడువిస్తే తమ ఆజ్ఞ నెరవేరుస్తాను అన్నాడు ముఖ్యమంత్రి. తరువాత వాళ్ళు వేరే ఏవేవో విషయాలు మాట్లాడుకున్నారు. అది విన్నాక తాత తన క్షేమం కోసం ఎందుకు ఇలాంటి నియమాలు పెట్టాడో సుందరుడికి అర్థమైంది. అలా మెల్లిగా మహామంత్రి బండి క్రీడోద్యానం చేరుకున్నది. ఈ ఉద్యానవనం ఊరికి దూరంగా ఒక సరస్సు మధ్య స్వర్గంలా మెరిసిపోతూ ఉన్నది. రంగురంగుల దీపాలు, పూపొదలు, పొదరిళ్లతో అందంగా ఉంది. అక్కడ మహామంత్రికి స్వాగతం చెప్పిన వారు, అక్కడ ఉన్న భటులు కూడా కేవలం స్త్రీలే. మహామంత్రి అక్కడ దిగగానే ముఖ్యమంత్రిని తీసుకొని బండి తిరిగి వెళ్ళిపోయింది. మహామంత్రి అక్కడ స్త్రీలు ఇచ్చిన పానీయాలు పుచ్చుకొని మహారాణిని తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. కొందరు స్త్రీలు ఒక పల్లకీ తీసుకుని బయలుదేరారు. కాసేపటికి వారు ఒక స్త్రీని పల్లకీలో తెచ్చి భవనం వెలుపల దించారు. ఆమెపై వెలుగు పడగానే సుందరుడు ఆమెని పోల్చుకుని దిగ్భ్రమ చెందాడు. ఆమె మరెవరో కాదు, అతని భార్యే. మహామంత్రి పరమానందంతో బయటకు వచ్చి ఆమెను చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకుపోయాడు. వాళ్ళు లోపల ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని సుందరుడు వెంటనే తనకు సమీపంలో పహారా కాసే స్త్రీలెవరూ లేకపోవడం చూసి భవనానికి దగ్గరగా ఒక పూపొదలో దాక్కుని లోపల ఏం జరుగుతుందో కిటికీ ద్వారా తొంగి చూశాడు. మహామంత్రి, మాయావి అయిన తన భార్య ఒక సోఫా పైన కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మీ మనుషులంతా ఏం చేస్తున్నారు? ఇవాళ ఉదయం ఆ సుందరుడు నిర్భయంగా ఊరంతా తిరిగి వస్తే ప్రాణాలతో ఎందుకు పోనిచ్చారు? ఆ తాత పులిలాగా నన్ను కట్టిపెట్టి ఉండకపోతే అతనికి ఏనాడు విషం పెట్టి ఉండేదాన్ని. ప్రతిరోజు తాటినిచ్చెన దిగి రాలేక నా ప్రాణం పోతున్నది. ఆ తాటినిచ్చెనను కూడా నాకన్నా ముందు మరెవరో ఇవాళ ఉపయోగించారు. నాకు ఈ అగచాట్లు ఇంకెంతకాలం అన్నది సుందరుడి భార్య. ఇంకొక్క వారం ఆగు, మన సమస్యలన్నీ తీరిపోతాయి అంటూ మహామంత్రి లేచాడు. ఆమె కూడా లేచింది. ఇద్దరూ లోపలి గదిలోకి వెళ్ళిపోయారు. ఓరి దుర్మార్గుడా, ఇలాంటి దాన్నా నాకు భార్యగా కట్టబెట్టావు. తాత నిజంగా ఎంత దూరాలోచన గలవాడు. నన్ను నా భార్యను వేరు చేసి ఉంచాడని నేను చిరాకు పడటం ఎంత పొరపాటు అనుకుంటూ పరధ్యానంగా అక్కడే నిలబడ్డాడు. ఒక స్త్రీ అతన్ని చూసింది. వెంటనే ఆగంతకుడు, పట్టుకోండి పట్టుకోండి అని అరిచింది. వెంటనే అతను తేరుకొని అక్కడి నుండి పరిగెత్తాడు. ఎంత దూరం పోయినా వారు అతన్ని తరుముతూనే ఉన్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక నగరంలోని ఒక సత్రంలోకి పరిగెత్తాడు. ఒకప్పుడు తన తండ్రి రాజుగా ఉన్నప్పుడు అక్కడ అన్నదానాలు జరిగేవి. ఈ మహామంత్రి పుణ్యమా అని అక్కడ కేవలం కూలీలు, నిరాశ్రయులు, బిచ్చగాళ్ళు నిద్రపోవడానికి ఉపయోగపడుతోంది. అక్కడే వాళ్ళతో పాటే అతను పడుకున్నాడు. కాసేపటికి వీధిలో సందడి అణిగిపోయింది. కానీ ఆ రాత్రి అక్కడే తనకు నివసించటం మంచిదని నిశ్చయించుకుని యువరాజు వారితో పాటే పడుకున్నాడు. ఉన్నట్టుండి అక్కడికి ఒక పెద్ద మనిషి వచ్చాడు. అతను ఒక గజ దొంగ, మంత్రసిద్ధి కలవాడు కూడాను. ఏడాదికి ఒకసారి మాత్రమే దొంగతనానికి బయలుదేరేవాడు. గొప్ప వాళ్ళ ఇల్లు మాత్రమే ప్రవేశించేవాడు. రత్నాలు మాత్రమే దొంగలించేవాడు. వెండి బంగారాలు అతనికి మట్టితో సమానం. అతను దొంగలలో రాజు వంటివాడు. అందుచేత దొంగతనానికి వెళ్ళేటప్పుడు తాను తస్కరించిన మొత్తం మోయటానికి తన వెంట ఒక కూలివాడిని పట్టుకొని మరీ బయలుదేరేవాడు.
ఆ దొంగ ఇప్పుడు కూలివాడి కోసమే సత్రంలో అడుగుపెట్టాడు. కటిక చీకటిలో ఉన్నప్పటికీ అతను కళ్ళకు అంజనం వేసుకుని ఉండటం చేత సత్రం అరుగు మీద పడుకొని ఉన్నవారంతా స్పష్టంగా కనిపించారు. ఆ అందరిలోకి సుందరుడే దృఢంగా కనిపించి అతన్ని తట్టి లేపాడు. ఎవరు నువ్వు అని అడిగాడు దొంగ. నేనొక బిచ్చగాణ్ణి అని సుందరుడు సమాధానమిచ్చాడు. అయితే నా వెంటరా, నేను చెప్పినట్టు చేస్తే డబ్బిస్తాను అన్నాడు అతను. కానీ ఇంత చీకట్లో నాకేమీ కనిపించటం లేదని సుందరుడు అంటే అతని కళ్ళకు కూడా కొంత అంజనం రాశారు. ఆ రాత్రి ఆ దొంగ కన్నం వేయబోయింది సుందరుడి ఇంటికే. కాజేసిన రత్నాలన్నింటినీ ఒక సంచిలో పెట్టి ఆ సంచిని సుందరుడిని మొయ్యమన్నాడు. ఇద్దరూ చాలాసేపు నడిచి నగరం వెలుపల కొండ ప్రాంతాన్ని చేరుకొని అక్కడ గుహ వద్దకు వచ్చారు. దొంగ ఏదో మంత్రం చదివేసరికి గుహ తెరుచుకుంది. ఇద్దరూ లోపలికి వెళ్ళాక ఎప్పట్లాగే మూసుకుంది. గుహ లోపల చక్కని భవనం ఉంది. అందులో దొంగ, అతని భార్య, కుమార్తె నివసిస్తున్నారు. సుందరుణ్ణి వసారాలో ఉంచి సొమ్ముతో సహా దొంగ లోపలికి వెళ్ళాడు. దొంగ తన భార్యతో, ఇవాళ నాకు దొరికిన కూలివాడు చాలా అందంగా ఉన్నాడు, మన అమ్మాయికి మంచి జోడవుతాడనిపిస్తుంది అని అన్నాడు. ఎంత అందంగా ఉంటే మాత్రం కూలివాడికి అమ్మాయిని ఎలా ఇస్తాం? అందరినీ చంపినట్టే వీణ్ణి చంపే అన్నది అతని భార్య. తన తల్లిదండ్రులు మాట్లాడుకునే ఈ మాటలు విని దొంగ కూతురు వసారాలోకి చల్లగా వచ్చి సుందరుణ్ణి చూసింది. వెంటనే ఆమెకు అతనిపై జాలి కలిగింది. చప్పున అతని చేయి పట్టుకొని గుహ ద్వారం వద్దకు లాక్కుపోయి, వెంటనే వెళ్ళిపో, లేకపోతే నీ ప్రాణాలు దక్కవు అని అతనికి ఒక మంత్రం చెప్పింది. ఆ మంత్రం చదవగానే గుహ తెరుచుకుంది. సుందరుడు బయటికి వచ్చి నగరం కేసి పరిగెత్తాడు. అలా వెళుతుండగా అతనికి కొందరు బ్రాహ్మణులు సమిదలు ఒక కుండలో నెయ్యి పట్టుకొని అటుగా వెళ్తుండడం కనిపించింది. సుందరుడు వాళ్ళని పలకరించి, అయ్యలారా, ఏంటి విశేషం అని అడిగాడు. ఈ ఇల్లు సోమయాజు గారిది. మన రాజకుమారుడికి ఈ తెల్లవారుజామున సర్పగండం ఉన్నదని సిద్ధాంతులందరూ చెప్పారు, అందుకనే ఈ యాగం అని అన్నాడు. అయితే ఆ బ్రాహ్మణుడితో రాజకుమారుడు, నేను కూడా రావచ్చునా అని అడిగాడు. తప్పకుండా రానాయనా, మహామంత్రికి ఏమాత్రం తెలిసినా యజ్ఞానికి భంగం కలిగిస్తున్నాడని రహస్యంగా చేస్తున్నాం, లేకపోతే న్యాయంగా నగరాన్నంతటినీ ఆహ్వానించవలసిన విషయం అని అన్నాడు. అలా శాస్త్రోక్తంగా యజ్ఞం జరుగుతూ ఉండగా బ్రాహ్మణులంతా గొంతెత్తి పెద్దగా మంత్రాలు చదువుతున్నారు. అకస్మాత్తుగా ఇంటి కప్పులో నుంచి సుందరుడి నెత్తిన ఏదో పడి మరుక్షణం ఎవరో విసిరినట్టుగా అగ్నిగుండంలో పడింది. అది ఒక పెద్ద తాచుపాము. బ్రాహ్మణులు మంత్రాలు చదవటం ఆపి సుందరుడి కేసి ఆశ్చర్యంగా చూశారు. ఒక సిద్ధాంతి బయటకు వెళ్ళి ఆకాశం కేసి చూసి విషగడియ దాటిపోయింది అని కేక పెట్టాడు. బ్రాహ్మణులు సుందరుడిని సమీపించి, నాయన దాచక చెప్పు, నీవేనా మా యువరాజువు అని అడిగారు. సుందరుడు వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి, నేను యువరాజునై మీకు చిన్న ఉపకారం కూడా చేయలేకపోయాను. నా మీద వాత్సల్యంతో నాకు రాబోయే ఆపదను కూడా గ్రహించి నా ప్రాణాలు కూడా కాపాడారు. అయితే మీరు నాకు చేయవలసిన సహాయం ఇంతటితో ముగిసిపోలేదు అని వాళ్ళను ఒక విషయం కోరాడు. తన పట్ల వాత్సల్యం ఉన్న ప్రతి కుటుంబానికి వెళ్ళి మహారాజును ఎదిరించే సమయం ఆసన్నమైనదని రాజకుమారుని మాటగా చెప్పండి అని అక్కడి నుండి బయలుదేరాడు. ఇంకా పూర్తిగా తెల్లవారకుండానే యువరాజు భవనం చేరాడు. అయితే అప్పటికే తాత లేచి సుందరుడు ఎక్కడా కనబడకపోయేసరికి ఏదో జరిగిందని గాబరా పడిపోతున్నాడు. దీనికి తగ్గట్టుగా దొంగలు ఇల్లు కొల్లగొట్టినట్టు కూడా తెలుస్తోంది. మహామంత్రే ఏదో చేశాడని, ఆయన ఇంతకాలం చేసిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిందని లబోదిబోమన్నాడు. అయితే ఎదురుగా నడుస్తూ వచ్చిన సుందరుణ్ణి చూసి ప్రాణాలు లేచి వచ్చాయి తాతకు. బాబు, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అని తాత ఏడుస్తూ అడిగాడు. తాత, ఇదంతా తర్వాత, ప్రస్తుతానికి ముఖ్యమంత్రిని పిలుచుకురా అన్నాడు సుందరుడు. యువరాజు పిలుస్తున్నాడు అనగానే ముఖ్యమంత్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నన్ను రమ్మన్నారట అన్నాడు ముఖ్యమంత్రి. నిన్న రాత్రి మహామంత్రికి మీరు మాటిచ్చారు కదా, వారం రోజుల్లోపు నా తల తెచ్చిస్తానని, అందుకే పిలిపించాను అన్నాడు సుందరుడు. ముఖ్యమంత్రి సుందరుడి కాళ్ళపై పడి, క్షమించండి మహారాజా, ఆ దుర్మార్గుడితో వేగలేక నేనే ఎటైనా పారిపోయే ప్రయత్నంలో ఉన్నాను. నిజంగా తమకు అపకారం చేయాలనుకుంటానా అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. అయితే మనం ఎక్కడికి పారిపోనవసరం లేదు. నగరానికి సమీపంలో గల అడవిలో యువకులంతా నాకై పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి వాళ్లకు కావలసిన యుద్ధ విద్యలను వారం రోజులలోగా మీరే వారికి నేర్పించాలి అని ఆజ్ఞాపించాడు. దీనికి ముఖ్యమంత్రి ఎంతగానో సంతోషించి వెంటనే అడవికి వెళ్ళాడు. తన భార్య తిరిగి వచ్చిందో లేదో చూద్దామని తన భార్య గదికి వెళ్ళాడు సుందరుడు. ఆమె ఇంకా తిరిగి రాలేదు.
వారం రోజులలో నగరంలోని ప్రతి యువకుడు యువరాజు వెనుక నిలబడ్డాడు. వారితో పాటే తన ముఖ్యమంత్రిని కూడా ఎదురుగా చూసిన మహామంత్రి భయంతో కంపితుడైపోయి వారికి లొంగిపోయాడు. దాంతో సుందరుడు మహారాజయ్యాడు. అప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రి మహామంత్రిగా మారాడు. ఆ రాజద్రోహులనిద్దరినీ విచారించి శిక్షిస్తాను అన్నాడు సుందరుడు. మహామంత్రికి యువరాజు భార్యగా నటిస్తున్న దుర్మార్గురాలికి సంకెళ్ళు తగిలించి బట్టలు తెచ్చారు. సుందరుడు తన 20 మంది మిత్రులతోనూ వచ్చి మొదటిసారిగా సింహాసనంపై కూర్చున్నాడు. రాజద్రోహుల విచారణ జరిగింది. వాళ్లకు శిరచ్ఛేదం విధించబడింది. దీంతో ప్రజలు ప్రతి ఇంటా పండుగ చేసుకున్నారు. ఆ రోజే కొంత సైన్యాన్ని వెంటపెట్టుకుని సుందరుడు గజదొంగ ఉండే గుహ వద్దకు వెళ్ళి మంత్రం తెలిసి ఉండటం చేత సులువుగా లోపలికి ప్రవేశించాడు. తనకు మరణదండన పడుతుందని దొంగ అనుకున్నాడు. కానీ సుందరుడు అతన్నేం చేయలేదు. నీవు దొంగతనం చేసిన సొమ్ము తీసుకుపోయి ప్రజలకు పంచటానికి, నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయమని అడగటానికి వచ్చాను. వారం క్రితం నీకు కూలీగా పనిచేసినది నేనే. మీ అమ్మాయి నా పట్ల చూపిన ఆదరాన్ని నేను మరువలేను అన్నాడు సుందరుడు. తరువాత సుందరుడు పరిపాలనా వ్యవస్థ యావత్తూ సరిదిద్దాడు. దాన ధర్మాలు మళ్ళీ మునుపటిలాగే సాగాయి. ధర్మసత్రాలకు మళ్ళీ జీవం వచ్చింది. సర్పయాగం చేసిన బ్రాహ్మలే వచ్చి సుందరుడికి రాజ్యాభిషేకము, వివాహము జరిపించి అంతులేని బంగారం దక్షిణగా పుచ్చుకున్నారు. ఏ ప్రతిఫలమూ ఆశించక తన వైపు నిలబడిన ప్రతి యువకుడిని ఆసక్తి ఉన్నట్లయితే సైన్యంలో చేరవలసిందిగా అతను విజ్ఞప్తి చేశాడు. అలానే ఎంతో సైనిక బలగం అతనికి ఏర్పడింది. సుందరుడు ఈ విధంగా ప్రజల కష్టాలు తనవిగా చూసుకుంటూ తన భార్యతో సుఖంగా జీవించాడు.